అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ అత్యుత్సాహం, అధికారుల పర్యవేక్షణ లోపం హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని క్రాంతినగర్ వాసులకు శాపంగా మారింది. సుమారు ₹1,60,00,000 వ్యయంతో స్ట్రీట్ నెంబర్ 5లో నూతన సీసీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ కనీస స్థాయి డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ను ఏర్పాటు చేయకపోవడంతో నీటి నిల్వ సమస్యలు తలెత్తాయి. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేని కాలనీలో సీసీ రోడ్డుతో కొత్త తలనొప్పులు వచ్చాయి. నాసిరకం పనులపై అధికారులకు శ్రీనాథ్ ద్వారా ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా బదిలిస్తున్నారని కాలనీ వాసులు మండిపడుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కాంట్రాక్టర్ పై విజిలెన్స్ విచారణ జరిపించి తమ డ్రైనేజీ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. జరుగుతుంది మాన్యువల్ సరిగ్గా లేవు, ఎక్కడొక్కడి పనులు అట్లే ఉన్నాయి. కొంచెం శ్రద్ధ చూపించి అధికారులకు మేము చెప్పినా కానీ వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారు. తర్వాత మన శ్రీనాథ్ గారిని పిలిచి ఇవన్నీ చూపిస్తే ఆయన అధికారులతో మాట్లాడి పేపర్ వాళ్ళని పిలిపించి చేసి మాట్లాడుతున్నాను. దీన్ని రెక్టిఫై చేయవలసిందిగా కోరుచున్నాం. ఇది వచ్చేసి క్రాంతినగర్ కాలనీ అన్న. క్రాంతినగర్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 5 రోడ్ నెంబర్ 4. ఇక్కడ ఈ మనం ఏదైతే రోడ్ వేస్తామో రోడ్ వేసినప్పుడు ఏం చేయాలంటే సమస్య లేదు. రోడ్ ఇప్పుడు రోడ్లన్నీ పడేనే మొత్తం రాత్రి పూట వేసి పొద్దున కాదు రాత్రి పూట వేసి రోడ్డు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి చెంపాపేట డివిజన్. ఇప్పుడు ప్రస్తుతానికి కరమంగడ్ డివిజన్ లో క్రాంతినగర్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 5 రోడ్ నెంబర్ 4లో రోడ్ వేయడం జరిగింది. 80 మీటర్లు సుమారు 80 మీటర్లు సీసీ రోడ్ వేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారు తిరుపతి గారు నేను అడగడం జరిగింది, ఏందయ్యా మరి ఇప్పుడు రోడ్ వేసేటప్పుడు ఏదైనా మాన్యువల్స్ కట్టినాకనే దాన్ని పైకి లేపిన తర్వాతనే మాన్యువల్స్ కట్టిన తర్వాతనే మీరు రోడ్ వేయాలి, కానీ ఇట్లా వేద్దానంటే లేదు మేము అధికారులతో మేము మాట్లాడుకున్నాం చేసుకున్నాం నిర్లక్ష్యంగా. అంటే ఎంత నాసిరకం పనులు అంటే నేను అధికారులకు కూడా చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ నేను ఎప్పుడు చెప్పినా అంటే 10 తారీఖు మార్చి 10th నేను చెప్పడం జరిగింది, సార్ ఇక్కడ మాన్యువల్స్ రిపేర్ చేయకుండా మాన్యువల్స్ కట్టకుండా సీసీ రోడ్ వేసిపోయిండ్రు అంటే మేము చూసుకుంటామని అన్నారు. అధికారులను అడిగినాను, లేదు మేము చూసుకుంటామన్నారు. ఇప్పటికీ వారం 10 రోజులు కావచ్చు, సుమారు 10 రోజుల దాకా కావచ్చింది. ఇప్పటిదాకా ఏ అధికారులు కానీ కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే మాకు అవన్నీ ఫార్మాలిటీస్ అనేది చూసుకుంటాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని అంటే అన్న విజిలెన్స్కి ఇస్తా, క్వాలిటీ కంట్రోల్కి ఇస్తా అంటే మమ్మల్ని ఏం చేయలేరు, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎక్కడ దాకా లేండి, మాకు ఇవన్నీ మాకు కొత్త కాదు, మీకు ఇవన్నీ అలవాటు అని చెప్పడం జరిగింది. మీరే చూడండి స్వయంగా ఒక మాన్యువల్ ఎంత దరిద్రంగా ఉందనంటే రాళ్ళు పెట్టేసి మళ్ళీ ఇటుక పిల్లలు అల్ల పడేసి దుమ్ము ధూళంతా పడేసేసి ఉన్న మాన్యువల్ ఖరాబ్ చేసి ఇప్పుడు వాళ్ళకి జామ్ అయిపోతుంది. ఇప్పుడు రోడ్ వేసిరంటే ప్రస్తుతానికి మాన్యువల్ అయినా కట్టాలి కదా, మాన్యువల్ కట్టమని చెప్పి అడిగితే వాళ్ళు నిర్లక్ష్యంగా వేస్తారు. ఎంత నాసిరకం పనులు మీరే గమనించండి. సరే, కాంట్రాక్టర్ గారు ఎంత నాసిరకం పనులు చేసిరంటే ఇదే నిదర్శనం. మీరు ఏదైతే కళ్ళకు కనిపిస్తుందో ఇదే నిదర్శనము. ఆయనకి సుమారు ₹1,60,00,000 పనులు ఆయనకు వచ్చినాయి మొత్తం మీద మన డివిజన్లో. తిరుపతి గారికి ఆయనకి ఒక 32% మైనస్ లెస్ పోయిన తర్వాత ఆయనకు సుమారు ₹1,10,00,000 దాకా పని వచ్చింది. ఎందుకు పోవాలి లెస్? ఎందుకు ఈ నాసిరకం పనులు చేయాలి? అధికారులు గమనించాలి. ఇట్లాంటి మైనస్లు పోవడం వల్ల వాళ్ళు కూడా నాసిరకం పనులు చేస్తారు. అధికారులు కూడా మీరు గమనించి ఇది ఏందనే తప్పకుండా ఈ సమస్య నెరవేర్చాలి, తప్పకుండా ఈ సమస్యను సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంత ముందుకి ప్రాబ్లం లేకుండే, వీళ్ళకి డ్రైనేజ్ సమస్య లేకుండే, వీళ్ళు రోడ్ వేసి కొత్తగా డ్రైనేజ్ సమస్య తీసుకొచ్చి పెట్టినారు. వీళ్ళకి తప్పకుండా ఫస్ట్ ఇమీడియట్ గా అవి ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఆ మాన్యువల్స్ రిపేర్ చేసేసి అవి సరి చేసినాకనే వాళ్ళకి బిల్ పెట్టాలి. ఆల్రెడీ మొన్న వాళ్ళ ఎంపీలు కూడా వేసేసారు కాంట్రాక్టర్ కి అధికారులు. తప్పకుండా ఫస్ట్ తన ఎంపీలు ఆపేయండి, ఆ కాంట్రాక్టర్ బిల్ ఆపి ఫస్ట్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ బిల్ ముందుకు చేయాలని. ధన్యవాదాలు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వీళ్ళు కాంట్రాక్టర్ ఏ రకంగా అయితే నాసిరకం పనులు చేసిరో మళ్ళీ తిరిగి యథావిధిగా మంచిగా చేసి అందిస్తేనేమో మంచిది, లేదు కాదు కూడదంటే ఇక్కడనే కూర్చొని కాలనీ వాసులతో మేము ధర్నా నిర్వహిస్తాము. అది అయ్యేదాకా ఇక్కడనే కూర్చుంటాము. రాళ్ళు పెట్టేసి తీసుకో ఈ పక్క ఇదంతా స్ట్రీట్ నెంబర్ 5 కదా, రోడ్ నెంబర్ 4 స్ట్రీట్ నెంబర్ 5. తీసుకోరా కోమల్, తీసుకున్నా ఇది ఇలా ఏం లేదు, రాళ్ళు పెట్టి
అవును సార్, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఆయన కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే ఆయన ఏమంటున్నాడు, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే, మరి ఇప్పుడైతే మరి ఈ సమస్య మీరు సాధ్యమైనంత త్వరగా చేస్తే బాగుంటుంది సార్. సార్ ఇప్పుడు ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుంది సార్? వీళ్ళ అటుపక్క స్ట్రీట్ నెంబర్ 3 ఎప్పుడు ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది సార్ ఇది వీళ్ళకి? రైట్.